యేసయ్య తప్పిపోయిన ప్రతి జీవితాన్ని వెదికే మంచి గొర్రెల కాపరి కదా. నీ జీవితంలో ఆధ్యాత్మికంగా తప్పిపోయావా? నిన్ను కూడా వెతుకుచుంటున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనములో, ఆదామా నీవెక్కడా అని అడిగిన దేవుడు మొదట సృష్టికర్తగా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. రెండవదిగా తప్పిపోయిన వారిని వెదికే మంచి గొర్రెల కాపరిగా ప్రత్యక్షపరచుకున్నాడు. ఆదికాండం 4:9లో హేబెలు ఎక్కడా అన్నాడు. నీతిమంతుడైన హేబెలు చనిపోయి పరదైసులో దేవుని సముఖానికి వెళ్ళిపోయాడు. హేబెలును చంపిన కయ్యను నీవిప్పుడు ఎక్కడా అని అడిగాడు. ఈ రోజు ఒకవేళ నువ్వు పాపం చేసి ఉన్నావా, ఏ పరిస్థితిలో పాపం చేసి ఉన్నావు, వెదికేటువంటి మంచి గొర్రెల కాపరి. మత్తయి 18:11 100 గొర్రెలలో ఒకటి తప్పిపోతే 99 విడిచిపెట్టి ఆ ఒక్కదాని కొరకు వెదికేటువంటి ఆ గొర్రెల కాపరి యేసు. నువ్వు ఎక్కడ ఏ చోట పడిపోయినావు వెదకుచుంటున్నాడు. ఆత్మదేవుడు నిన్ను పరీక్షించుగాక, సరిచేయునుగాక. ఆమేన్.